గ్యాస్ 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 ఇప్పుడు ఎక్కడ ఏ నలుగురు కూడినా గ్యాస్ ముచ్చట్లే వినబడుతున్నాయి. ఏడ ఏ సందులో చూసినా గ్యాస్ తిప్పలే కనబడుతున్నాయి. గ్యాస్ బుడ్ల రేట్లు పెరుగుడు, గ్యాస్ కొరత కారణంగా ఎన్కటి రోజులు వచ్చినట్లే అవుతాంది. దేశం మీద ఇంధనం తిప్పలు చేయంగా వంటింట్ల కాడ నుంచి షాల్ చేస్తే పెద్ద పెద్ద బడులకు, ఐటీ ఆఫీసులకు కూడా దాకుతాంది దిశగా. ఇక ఇదే సందుల సందని కొందరు తలక్ మాషనోళ్ళు గ్యాస్ బుకింగ్ పేరు మీద సైబర్ మోసాలు చేస్తుంటే గ్యాస్ ఏజెన్సీలు మధ్యవర్తులు కాల్చి బ్లాక్ దందా చేసుకుంటా కాస్ట్లు ఎన్కేసుకుంటున్నారోలా. ఇసొంటి తిప్పలొత్తదని నేను 6 నెలల కిందనే చెప్పినాన్ని ఓ జ్యోతిష్యుడంటే మొత్తం సెంటర్ సర్కార్దే తప్పని ఎగస్పాటోళ్ళు. ఒగలొల్లి కాదు పోండ్రి పాండ్రి. ఈ గ్యాస్ తిప్పలు చేయంగా ప్రజలెంత తిప్పలు పడుతున్నారో, ఎన్ని ఇచ్చంత్రాలు జరుగుతున్నాయో దేశం మీద అట్లా పోయి చూసేద్దాం. ఇందు లేదు అందు గలవని సందేహము వలదు. ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట చేయంగా ఎందెందు చూసినా గ్యాస్ కష్టాలే అన్నట్టున్నదుల్లా దేశం మీద. ఇప్పుడు పెద్ద పెద్ద బడులు, గుడులు, హాస్టళ్లు, ఐటీ ఆఫీసులు, హోటళ్లు, రెస్టారెంట్లల్లో ఏడ చూసినా స్టవ్కు బదులు పొయ్యి అన్న ఎలుగుతాంది. 4 వంటలన్నీ తగ్గించి వండుతాండ్రు. ఆఫీసుల సొంటి కాన్నైతే వర్క్ ఫ్రం హోం పెడతాండ్రు. గ్యాస్ తయారు చేసుడు 25% పెంచినాం. బుక్కు చేసిన 2 దినాలల్లా గ్యాస్ బుడ్డి ఇంటికొత్తదని దిగుమతి చేసుకునే ఇంధనాన్ని ఎట్టి పరిస్థితులనైనా రప్పెత్తాం. పరేషాన్ కాకుండాని సెంట్రల్ సర్కారోళ్ళు ఎంత చెప్పినా తిప్పలు నిజంగానే ఉన్నదో, లేక కొందరు కావాలనే చేస్తున్నారో, లేక జనాలే ఎగబడుతున్నారో తెలియకుంటున్నదోల్లా. గ్యాస్ ఏజెన్సీ నడిపేటి ఈ కాక ఎవలో కరెక్ట్ చెప్పిండు. ఇన్ను రూపారి ఈ జనాలు కొంచెం ఈ ఫ్యూచర్లో ఏమవుతుందో, ఎందుకు ఎలా ఉంటుందో, గ్యాస్ సప్లై ఉంచుకోవాలి సిలిండర్ అనే ఉద్దేశం మీద ఈ డిమాండ్ పెరుగుతుంది. కానీ అంత తప్ప వేరే తప్ప ఏమీ లేదు సార్. ఈ హోటల్కి సంబంధించిన పరిస్థితి ఏంటి సార్? హోటల్స్కి అయితే మాకు సుమారుగా 4వ తారీఖు నుంచి గ్యాస్ ఆపేశారు సార్. సిలిండర్లు ఇవ్వట్లేదు, కమర్షియల్ సిలిండర్లు. వాళ్ళకి మరి మేము ఇవ్వట్లేదు. మా ఉన్నంత వరకు ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవ్వలేకపోతున్నాం. మళ్ళీ కంపెనీ నుంచి ఏమైనా వస్తే కంపల్సరీ హోటల్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇన్నరు కదా ఈ కాక చెప్పిన ముచ్చటింటుంటే వంటిల్లు చిన్నబోవద్దని ఎక్కువ మంది కోసం వాడేటి గ్యాస్ బుడ్లను, అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కొంచెం కస్టడీ చేసినట్టున్నారులా. కానీ జనాలు ఉరుకులాట చేయంగా నో స్టాక్ బోర్డులు పెట్టి బ్లాక్ దందా అయితే జోరుగా చేస్తున్నారు. ఏజెన్సీలు మధ్యవర్తులు ఒకటయి లేని కొరత చూపెట్టి అడిగినంత గుంజుకుంటున్నారట. ఒక్క సిలిండర్ మీద 2000 పెంచుతున్నారంటే చూడుండ్రి ఎట్లున్నదో దందా. ఎక్కువ మందికి తిండి వండేటందుకు వాడేటి గ్యాస్ బుడ్ల మీదనైతే 4-5 వేలు ఖర్చు పెట్టండి చేతికి దొరకనిత్తలేరట. అందుకే కుదిరినోళ్లు కట్టెల పొయ్యి ముట్టిస్తున్నారు, కుదిరనోళ్లు మొత్తానికే బంద్ పెడుతున్నారు. అట్లిప్పుడు కట్టెలు అమ్ముకునేటోళ్లకు కూడా గిరాకీ పెరిగింది. ఇగో సూర్యాపేటలో చూడుండ్రి, అక్రమ దందా షాల్ చేసి 1 కిలో గ్యాస్ ను 350 కానుంచి మొదలుపెట్టి 500 దాకా అమ్ముతుంటే ఆళ్ళ జాడ దొరకబట్టి కత్తిరేసిండ్రు పోలీసులు. ఇక ఇదిట్లుంటే సందుల సందన్నట్టు గ్యాస్ బుకింగ్ పేరు మీద సైబర్ కేటగాళ్లు రంగంలోకి దిగి ఇంటికి డోర్ డెలివరీ చేస్తామని నమ్మించి బురిడి కొట్టిస్తున్నారట. సిపి సజ్జన్నారు స్వయంగా చెప్పిండి ముచ్చట. అంతేకాదు మొన్నటికి మొన్న బంగారం మీద పడ్డ దొంగలు ఇప్పుడిప్పుడు సిలిండర్ బుడ్ల మీద పడ్డరోల్లా. నిన్నట్ల ఉత్తరప్రదేశ్ లా 100ల కానంగా గ్యాస్ బుడ్లు దొంగతనమైన ముచ్చట యాది మరవక ముందే బెంగళూరు పట్నంలా ఓ ఇంట్లో ఎవలు లేంది చూసి గ్యాస్ బుడ్డ ఎత్తుకపోయినరు ఆ దొంగలు. ఇక ఆఖరుకు చెప్పొచ్చేదేందోల్లా అనంటే గ్యాస్ నిల్వలు సరిపోను ఉన్నాయని ఇటు తెలంగాణ సర్కారు అటు ఏపీ సర్కారు కుల్లం కుల్ల చెప్పినాయి. అందుకే పబ్లిక్ కొంచెం తిప్పలుండొచ్చు గాని ఏజెన్సీలు మధ్యవర్తులు సైబర్ మోసగాళ్ల మాయలవాడి ఉరుకులాటకు పోయి పరేషాన్ కాకుండ్రి. ఏమంటున్నాం?